ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు నిపుణులు, దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఇప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వివాహం అంటూ ఆలస్యం అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు జాతకం పరంగా చూసుకున్నా కూడా దానికి సంబంధించి పూజలు చేసుకున్నా కూడా కొంచెం ఆలస్యం అంటూ అవుతుంది. సో వీళ్ళకి సంబంధించి ఏమైనా పరిహారం కానీ మంత్రం అలాంటివి ఉన్నాయండి? ఇప్పుడు చాలా మంది కూడా వివాహ విషయంలో బాగా ఆలస్యం జరుగుతుంది. అయితే ఆలస్యం జరుగుతుంది అంటే నేను చదువు గురించి చదువుకోవాలి అనుకున్నాను అనుకుంటారు, దానివల్ల ఆలస్యమైంది అనుకుంటారు. లేదంటే నేను ఉద్యోగం వచ్చిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను, ఉద్యోగం వచ్చిన తర్వాత రాకముందే చేసుకుంటే భార్యను ఎలా పోషించాలి అని చెప్పేసి అనుకుంటుంటారు అని రకరకాలు. అయితే కారణం ఏదైనా కూడా వాళ్ళ తలరాతలో విధి రాతలో జాతక దోషం, అది ఆలస్య వివాహం ఉంటే ఆలస్య వివాహంగానే జరుగుతుంది. దానికి ఇవన్నీ కారణాలు, అన్ని కారణాలు. లేదు వివాహ యోగం అనేది జాతక రీత్యా శుభప్రదంగా కళ్యాణ ఘడియలు వచ్చినాయంటే అది ఆగదన్నమాట. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు, అది వాస్తవమే. అది ఏదో ఒక రూపంలో అలా అనుకోకుండానే పాజిటివ్ వైబ్రేషన్ అంటే టకటకటక అందరూ సహకరించడం వివాహం అయిపోతూ ఉంటుంది. అదే గురువు యొక్క అనుగ్రహం, దాన్ని గురుబలం అని కూడా అంటారు. అది జాతక యొక్క ప్రభావం. జాతక ప్రభావం ఏంటంటే మనం ముఖ్యంగా వివాహం ఆలస్యం జరిగిందా లేదా తొందరగా అయ్యిందా అన్న దానికంటే కూడా ముఖ్యంగా ఇద్దరి యొక్క జీవిత రహస్యం ఏమిటి అనేది ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఏమో అందరూ సంతోషంగా వివాహం చేసుకుంటారు, తర్వాత వివాహం చేసుకున్న తర్వాత ఒకరినొకరు ముందుగా ఎంతో ప్రేమగా ప్రారంభం అవుతుంది, తర్వాత యుద్ధాలు అనేది స్టార్ట్ అయిపోతాయి. అంటే ఒకరి పట్ల ఒకరికి గొడవలు, కొట్లాట్లు, చిన్న చిన్న వాటికి అనుకోవచ్చు, కారణాలు ఏవైనా కావచ్చు. కానీ సమస్య అనేది మెయిన్ ప్రాబ్లం. అంటే ఇద్దరి మధ్య ఎడబాట్లు, అండర్స్టాండ్ లేకపోవడం, ఎడబాట్లు, గొడవలు, కొట్లాట్లు, విడిపోవడాలు, ఇటువంటి సమస్యలన్నీ ఎక్కువగా వస్తున్నాయి. వాటికి సంబంధించి ముందు తొందరగా అయినా ఆలస్యమైనా ముందు మ్యాచెస్ అనేది కంపల్సరీగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క వివాహం అయిన తర్వాత వాళ్ళ సంసార జీవితం, దాంపత్య జీవితం అనేది చక్కగా జీవితాంతం కొనసాగాలి. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి, వీళ్ళకి వాళ్ళకనేం లేదు, ఎవరికైనా ఉంటాయి. కానీ ఆ సమస్యలను మనం భూతద్దంలా చూడకూడదు. ఎన్ని ఉన్నా కూడా భార్య భర్త పైన పడకూడదు, భర్త వచ్చేసి భార్య పైన పడకూడదు, ఆ సమస్యలన్నిటినీ వీళ్ళ మీద చూపకూడదు. ఇవన్నీ కామన్. సమస్యలు ఎన్ని ఉన్నా కూడా భార్యాభర్తల విషయానికి వచ్చేటప్పటికి అండర్స్టాండింగ్ ఉండాలి. ముందు అది జాతక ప్రభావం అనేది, మ్యాచెస్ అనేది సరిపోయినప్పుడే అన్ని విధాల మనం చేసుకోవడం మంచిది. అయితే అందులో కూడా ఆలస్యం జరుగుతుంది అంటే ఎక్కువ శాతం వచ్చేసి సాయంత్ర సమయంలో ఈ యొక్క ఆలస్య వివాహం జరుగుతున్నటువంటి వాళ్ళకి మాత్రం ఈ వివాహం తొందరగా కావడం కోసము శనివారం శివుడికి నువ్వులు, పాలు రెండు కలిపి శివునికి అభిషేకం చేయాలి. నువ్వులు, పాలు. ఎందుకంటే జాతక దోష నివారణ జరగాలంటే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. చిన్న చిన్న రెమెడీలు అనేది కన్నా ఒక పెద్ద రెమెడీని మనం చేస్తే బాగుంటుంది. ఆ పెద్ద రెమెడీ ఏంటంటే నువ్వులు సమస్త సకల 10,000 దోషాలనైనా కూడా ప్రక్షాళన చేసేటివి. ఈ నువ్వులని, పాలు అనేది పవిత్రాన్ని, శుభాలని, 10,000 శుభాలని కలగచేసేది. ఇటు 10,000 దోషాలని డిలీట్ చేసే శక్తి నువ్వులకుంది, 10,000 శుభాలని కలగచేసే శక్తి పాలకుంది. ఈ రెండింటిని కలిపి శివుడికి అభిషేకం చేస్తే సాయంత్రము 5 నుంచి 6 గంటల మధ్యలో, ఇలా ఒక 9 వారాలు ప్రతి శనివారం సాయంత్ర సమయంలో అభిషేకం అనేది వాళ్ళే అయినా చేసుకోవచ్చు. లేదంటే అర్చకుని సంప్రదించి ఆయన చేత
ఆ యొక్క వీళ్ళ చేతనే చేయించేలాగా చూసుకోవడం, లేదంటే ఆయనైనా చేయడం వీళ్ళ పేరు మీద వాళ్ళని కూర్చోబెట్టి, అలా ఈ రెండిటితో కలిపి పాలు నువ్వులు కలిపి అభిషేకం చేసినట్టయితే 9 వారాలు ఎవరైతే వివాహం ఆలస్యం జరుగుతున్నదో వాళ్ళ యొక్క గోత్రనామాలు చెప్పుకుంటూ సంకల్పం చెప్పుకుంటూ వాళ్ళే చేసుకోవడం కానీ, లేదంటే అర్చకుని చేత చేయించడం కానీ అనేది ఇలా 9 వారాలు శనివారం సాయంత్ర సమయంలో ఈ పాలు నువ్వులు కలిపి అభిషేకం చేయడం వల్ల లక్ష దోషాలైనా సరే ప్రక్షాళన కావాల్సిందే. తద్వారా తొందరగా వివాహ యోగం అనేది ఏర్పడుతుంది, కలుగుతుంది కూడాను. ఎందుకంటే కారణాలు ఇప్పుడు ఏదో ఒక వంకతో సంబంధం అనేది క్యాన్సిల్ అవుతూ ఉంటుంది. అక్కడ వచ్చిన వాళ్ళు అన్ని విధాల పాజిటివ్గా ఆ సంబంధాన్ని ఖాయం చేసుకొని పోతుంటారు. ఈ యొక్క ప్రభావం అనేది వాళ్ళల్లో ఆ లోపాలన్నిటినీ కూడా నెగిటివ్ అనే దాని బదులు పాజిటివ్, అంటే వాళ్ళ శరీరంలో వాళ్ళ తేజస్సు గ్లో వచ్చేస్తుంది. ఈ పరిహారం అమ్మాయిని చూడగానే ఇష్టపడే అబ్బాయి ఇష్టపడ్డాడంటే ఇంకంతే అయిపోయి, ఇంకా సెట్ అయిపోయినట్టే, సంబంధం 100% కుదిరిపోయినట్టే. అలా మనకు తెలియనటువంటి మనలో ఒక ఎక్స్ప్రెషన్ అనేది మారిపోతుంటుంది. అంటే దైవానుగ్రహం వల్ల మనలో ఉన్నటువంటి పీడకలలన్నీ కూడా దోషాలన్నీ కూడా పోయి మనిషి శరీరంలో బాడీలో ఓ తెలియనటువంటి పాజిటివ్ ఉంటుంది, కళలు ఏర్పడతాయి అన్నమాట. తద్వారా వాళ్ళకు వివాహ యోగము కలుగుతుంది. 10 మంది సహకారాలు సహాయాలు అన్ని విధాల ఇంకా అన్ని శుభాలేననుకోండి. ఈ ఒక్క పరిహారం చేసుకుంటే చక్కగా కలిసి వస్తుంది. మనం డబ్బులు ఖర్చు లేకుండా చేసుకునేటువంటి పరిహారం ఇది. వివాహం కావడం కొరకే అవుతే ఇంకా ఇందులో మనకు బలమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నట్టయితే దానికి సంబంధించి పరిష్కారం చేసుకోవడం మంచిది. ఎందుకంటే వివాహం తరువాత సంసార జీవితం అనేది ఎలా ఉంటుంది, ఎట్లుంటుంది, కలిసిమెలిసి జీవితాంతం ఉంటామా, మధ్యలో ఏదైనా విడిపోయే అవకాశాలు ఉన్నాయా, లేదంటే తరచు ఎడబాట్లు జరిగే అవకాశం ఉన్నాయా, లేదు ఒకటే గొడవలు కొట్లాట్లు, ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు, ఇవన్నీ కూడా మనం ఆ మ్యాచెస్ను చూసుకొని అప్పుడు చేసుకోవాలి. ఎందుకంటే ఇవి కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ముందుగా ఆ మ్యాచెస్లో సంతానం ఉన్నారా లేరా, ఆరోగ్యం ముందు, దానికన్నా ముందు ఆరోగ్యం విషయం ఏమిటి, ఆరోగ్యం బాగుందా, సంపూర్ణ ఆరోగ్యవంతులేనా, 2. మూడోది ఏంటంటే కుజదోషం, దాని స్థాయి ఏమిటి, దాని ప్రభావం ఏమిటి, మాంగళ్య దోషం. ఆ మాంగళ్య దోషం అంటే ఏంటంటే ఒకరి వల్ల ఒకరికి నష్టాలు జరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఈ ఇంపార్టెంట్ అయినటువంటి చూసుకొని ఇవేవి లేని పక్షాన ఆ సంబంధాన్ని మనం ప్రొసీడ్ అయిపోవచ్చు, చేసుకోవచ్చు. ఇలాంటివి ఉన్నట్టు అయితే దానికి సంబంధించి ఇద్దరు ఇష్టపడినట్టు అయితే ముందుగా దానికి పరిష్కారం చేసుకొని ఆమెను వివాహం చేసుకున్నట్టు అయితే వాళ్ళ జీవితం 3 పువ్వులు 6 కాయలు, ఏ నష్టాలు ఉండవు. ఇంకా చేసుకున్న తర్వాత జీవితాంతం కలిసిమెలిసే కాపురం సాగిపోతూ ఉంటుంది అన్యోన్యంగా. చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినప్పటికీ వాళ్ళు విడిపోయే ప్రసక్తి ఉండదు. ఇద్దరు సాయంత్రం అయ్యేటప్పుడు మళ్ళీ ఒకటి అవుతారు. ఎన్ని గొడవలు ఎన్ని సమస్యలు ఉన్నా వాటన్నిటిని కూడా మళ్ళీ వీళ్ళు అధిగమించి ఒకరి పట్ల ఒకరు ప్రేమ, అభిమానం, ఆనందం, అనేకమైనటువంటి అన్యోన్య దాంపత్య జీవితం, అన్యోన్య కాపురాన్ని అనేది కంటిన్యూగా కొనసాగించగలరు. ఎందుకంటే ముందుగానే మనకు ఆ లోపాలని మనం సరి చేసుకున్నాం కాబట్టి. ఇవి కూడా ఎందుకంటే ఇప్పుడు పొద్దున్నే మనం స్నానం చేస్తే శరీరం అంతా మనకు అందంగా అనిపిస్తుంది, ఫ్రెష్గా అనిపిస్తుంది, ఆరోగ్యంగానూ అనిపిస్తుంది. అట్లాగే వివాహానికి ముందే మనం ఆ సమస్య ఏదన్నా ఉంటే పరిష్కారం చేసుకున్నట్టయితే ఆ వివాహం తర్వాత కూడా వాళ్ళ జీవితం అనేది అందంగాను ఆనందంగాను జీవితాంతం కలిసిమెలిసి కాపురం సాగుతూ ఉంటుంది. చక్కగా మంచి సంతాన భాగ్యము, మంచి యొక్క ఆర్థిక యోగము, అనేకమైనటువంటి కలిసి వస్తూనే ఉంటాయి. అలా అభివృద్ధి చెందుతూ ఉంటారు. అలా చేసుకుంటే చక్కగా కలిసి వస్తుంది. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.